వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అంబేద్కర్ ఈజ్ అన్ ఇండివిజువల్. అంబేద్కర్ కాదు ఇక్కడ రాజ్యాంగం అనేది కేంద్రము. రాజ్యాంగం మీద దేశం రాజ్యాంగ ప్రకారం అడిగాను సార్. రాజ్యాంగ ప్రకారంగా ఇప్పుడు మనం మాట్లాడితే ఇప్పుడు హిందూ మతంలో నుంచి సనాతన ధర్మం నుంచి బయటికి వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకు 100 కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఫ్రీడమ్ కాన్స్టిట్యూషన్ ఇచ్చింది కాబట్టి. అనిల్ గారు ఒకటి, ఇవన్నీ కూడా క్రియేట్ కాబట్టి కుల వ్యవస్థ నుంచే కదా క్రియేట్ కాబట్టి ఇవన్నీ కూడా ఆ బేస్ చేసుకునే కదా ఉన్నాయి. ఇంకా రూట్ అంటే ఒక మత్తులో మతానికి వెళ్ళారు అంటే ఇప్పుడు అక్కడ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కుల ప్రాతిపదికనే కదా జరిగింది. మృతుల నుండి లేచాడు లలిత్ గారు, ఇవన్నీ కుల ప్రాతిపదికన జరిగాయి. కుల ప్రాతిపదికనే వచ్చినాయండి. అనిల్ గారు ఒక్క నిమిషం, కుల ప్రాతిపదికగా జరిగినాయి అంటున్నారు కాబట్టి ఇదంతా క్రిస్టియానిటీలో కులం ఉందా? క్రిస్టియానిటీలో కులం లేదండి. అయిపోయింది కదా అనిల్ గారు. ఇంకా అది నేను అంటే భారతదేశ జనాభాలో 28% దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంటరానితనానికి గురైన వాళ్ళు, గురైన వాళ్ళు. ఒక్క నిమిషం, ఇక్కడ అనిల్ గారు దళితులు అంటున్నారు కదా, ఇది వాడొచ్చా అండి ఎస్సీలు? సారీ క్రిస్టియన్స్ వాడొచ్చా? కారణం ఏంటి అంటే ఒక్క నిమిషం, ఇది కూడా ఒకటి కన్ఫ్యూజ్ అవుతున్నారు. అనిల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో చిన్న కరెక్షన్ ఏంటంటే దళితులు 28% అన్నారు, కేవలం దళితులు 16.6% ఉన్నారండి. ఎస్సీలు 16.6% ఉన్నారు, ఎస్టీలు 8.6% ఉన్నారు, అంతే. ఇక్కడ దళిత అనే పదం కేవలం ఎస్సీలకే వాడుతున్నారు కాబట్టి క్రిస్టియన్స్ కి దళితుడు అనే పదం వాడకూడదండి. మరి ఇప్పుడు నిజంగా ఎస్సీలకు కూడా దళిత అనే పదం వాడటానికి రాజ్యాంగ ప్రకారం కేవలం షెడ్యూల్డ్ కులాలు. షెడ్యూల్డ్ అంటే అణగారిన కూడా కాదండి, షెడ్యూల్డ్ అంటే కేటాయించబడ్డ తరగతులు. ఎందుకంటే వాళ్ళు అణచివేతకు గురయ్యారన్న కారణంగా వాళ్ళకి ఇవ్వాల్సిన కేటాయింపులు రాజ్యాంగం వాళ్ళకి కేటాయించి ఒక గుర్తింపు ఇచ్చింది. వీళ్ళు అణగారిన వాళ్ళు లేకపోతే ఎస్సీలు ఇండియన్ పాపులేషన్ ఎంత మంది ఉన్నారు? ఇండియన్ పాపులేషన్ ఎస్సీలు ఎంత మంది 16.6% ఉన్నారు? అందులో ఎంతమంది బయటికి వెళ్ళారు? వాళ్ళని మనం మాట్లాడుకుంటారు. అంటే వాళ్ళు అట్లా బయటికి వెళ్ళిపోగానే ఇక్కడ ఒక మాట మాట్లాడచ్చా? లెక్కలు మాట్లాడారు అంటే సరే లెట్స్ సే ఒక 8% బయటికి వెళ్ళిపోయారు అనుకుంటే ఎగ్జాంపుల్. అంటే ఇక్కడ వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తున్నారో అది తప్పించుకోవడానికో లేకపోతే బెటర్మెంట్ కోసం ఎందుకో వాళ్ళు బయటికి వెళ్ళారు. కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ మారలేదు, వాళ్ళ జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఏం మారలేదు. వాళ్ళు ఊరు బయటే ఉన్నారు, అదే పరిస్థితుల్లో ఉన్నారు, అన్నిట్లో అదే కండిషన్లు ఉన్నారు. వాళ్ళకి ఒకటే ఏంటంటే మనశ్శాంతి వచ్చింది. వేరే దేవుడి దగ్గరికి వెళ్ళినాం, ఇక్కడ మనం మనుషులు లెక్క చూస్తున్నాం, అందరూ సమానం అంటున్నారు అనేటువంటి ఒక ఫీలింగ్ కోసం దేనికో మొత్తానికి 8% బయటికి వెళ్ళిపోయారు. బట్ ఇంటర్నల్లీ వాళ్ళు ఏదైతే డిప్రైవ్ అయినారో, ఏదైతే డిప్రైవ్ అయ్యారని గుర్తించి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇచ్చారో అదైతే మారలేదు కదా. ఆ డిప్రైవేషన్ అనేది మారలేదు. వాళ్ళు వేరే మతంలోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు ఊరు బయట ఉన్న వాళ్ళు ఊరు మధ్యలోకి రాలేదు. వాళ్ళు ఏది మారలేదు అక్కడ. వాళ్ళు గుడికి వెళ్ళేటోళ్ళు చర్చికి వెళ్ళటం మొదలు పెట్టారండి తప్ప ఫైనాన్షియల్ స్టేటస్ ఏది మారినప్పుడు వాళ్ళకి ఏది మారినప్పుడు బుద్ధిస్టులకి మేము కంటిన్యూ చేస్తాము, ఇంకోళ్ళకి కంటిన్యూ చేస్తాము, వీళ్ళకి క్యాన్సిల్ చేసేస్తాం. వీళ్ళకి ఇచ్చింది దేనికి? ఆ ఇబ్బందికి గురవుతున్నారనే ఈ ఎస్సీ స్టేటస్ అని ఇచ్చారు. ఆ వెనుకబాటుతనానికి, డిస్క్రిమినేషన్కి ఇటన్నిటి గురవుతున్నారని ఇచ్చినప్పుడు మతం మార్చుకునే ఫ్రీడమ్ కూడా ఇచ్చినప్పుడు వాడు మతం మారి తప్పు చేసినట్లయితుంది. ఇది ఎట్లా క్యాన్సిల్ చేస్తావు? ఇచ్చింది వాడిని అప్లిమెంట్ కోసం కదా ఎస్సీ స్టేటస్ అని ఇచ్చింది. అది న్యాయమైనటువంటి వాదనే కదా. ఇప్పుడు వాడు మాడంగాల్లో వాడు బిలియనర్ అయిపోయాడు అనుకో ఎగ్జాంపుల్, వాడికి ఇక్కడ అవసరం లేని పరిస్థితులన్నీ వచ్చేసినాయి అనుకోండి, నెక్స్ట్ మినిటే అప్పుడు తీసేసినా ఓకే. వాడి కండిషన్స్ మారలేదు, వాడి స్థితిగతులు మారలేదు, వాడి జియోగ్రాఫికల్ లొకేషన్ మారలేదు, వాడి వెనుకబాటుతనం మారలేదు, వాడి వివక్ష మారలేదు, ఏమీ మారినప్పుడు అరే వీడికి అన్నింటికీ గురైనాడే, అందుకే కదా వీడికి ఎస్సీ అని చెప్పి వాడికి ఏదైనా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దామని 1950లో నువ్వే కదా చెప్పినావు. సో మళ్ళీ నువ్వే మళ్ళీ ఫ్రీడమ్ ఇచ్చినావు, రిలీజన్ మార్చుకోవచ్చు నువ్వు అని చెప్పేసి. నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ వాడుకొని రిలీజన్ మార్చుకుంటే వచ్చేసి నువ్వు కల్పించినటువంటి ఈ ఏదైతే ఎస్సీ స్టేటస్ ఉన్నదో అది నువ్వు వాళ్ళకి ఎట్లా క్యాన్సిల్ చేస్తావు? క్యాన్సిల్ చేయడం అనేది మళ్ళీ నేను బుద్ధిస్టులకి ఇస్తానంటావు, అది వివక్ష కాదా? అది 2 పాయింట్లలో ఒకటి మీరే ఇచ్చారు, మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగంలో మీరే ఇచ్చారు.
మళ్ళీ దీనికి సంబంధించింది కూడా ఎందుకు అడ్డుపడుతున్నారు అక్కడ అక్కడ అది గుర్తించింది ఇచ్చిన కూడా తర్వాత నువ్వే మళ్ళా ఇచ్చింది కూడా అనేది ఈ అనిల్ 8 గారి పాయింట్స్ లో వాదన. వీళ్ళు వెనకబడి ఉన్నారు. అది అంటే అనిల్ గారు అడ్వకేట్ కమ్ పాస్టర్, ఉమ్. అయితే ఆయనలో ఉన్న అడ్వకేట్ని ఆయన పడుకోబెట్టేసి ఓన్లీ పాస్టర్ని మెలకుగా ఉంచారు ప్రస్తుతం అనిపిస్తా ఉంది నాకు. అవునా? కారణం ఏంటంటే రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చాలా ఉన్నాయండి, ఉమ్. కానీ ప్రతి స్వేచ్ఛ వెనకాల, ప్రతి హక్కు వెనకాల కూడా, ప్రతి హక్కు వెనకాల కూడా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. వాక్ స్వాతంత్రానికి ఏ విధంగా రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో మత స్వాతంత్రానికి కూడా అలాంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్సే ఉన్నాయి. అయితే ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్ని పక్కన పెట్టేస్తే కాసేపు ఇది మత స్వేచ్ఛకు విఘాతం అని చెప్పేసి అంటున్నారు. ఏ రకంగా విఘాతం? ఈ రోజున 16.6% దళితులు భారతదేశంలో జనాభా ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్స్ 15% అండి. అలాగే ఎస్టీలు 8.6% మంది ఉన్నారు. వాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్స్ 7.5% రిజర్వేషన్స్. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో, బీసీసీలోకి మారిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే షెడ్యూల్డ్ కులాల నుంచి మతం మారిన వాళ్ళు, వాళ్ళకి ఇస్తున్న రిజర్వేషన్ 1%. ఈ రోజున క్రైస్తవ జనాభా దేశవ్యాప్తంగా ఎంత అంటే 2.3%. 2.3%లో 1% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ప్రతి 5గురిలో 2 ఉద్యోగాలు పొందే అవకాశం ఇప్పటికీ ఉంది రిజర్వేషన్. కానీ వీళ్ళ ఫైట్ కేవలం రిజర్వేషన్స్ గురించి కాదు. రిజర్వేషన్స్ గురించి అయితే కనుక దామాషా ప్రకారం వీళ్ళకి ఇచ్చిన నెంబర్ మంచి నెంబర్, 1% తక్కువ కాదు. వీళ్ళు 1%గా అనుకుంటారు, కానీ మీ జనాభానే 2% కదా, మీకు 1% తక్కువ కాదు. కానీ వీళ్ళకి ఎస్సీ స్టేటస్ ద్వారా కావాల్సింది ఏంటి అంటే అఫీషియల్ గా కాదు, అన్అఫీషియల్ గా అన్అఫీషియల్ హూకర్స్ అండి. అంతేనంటారా? అన్అఫీషియల్ అనేది అసలు మనకి లెక్కలోది కానీ, అన్అఫీషియల్ గా ఉన్న క్రిస్టియన్స్ ఉన్నారు, ఇట్స్ దేర్ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. వాళ్ళు హైడౌట్ పెట్టుకుంది వాళ్ళు, మనం కాదు కదా. వీళ్ళు మతపరంగా మతం మారిపోయినా సరే ఈ 15% మంది ఎవరైతే నిజమైన దళితులు, నిజమైన ఎస్సీలకి న్యాయం జరగాల్సిందో వాళ్ళ రిజర్వేషన్ హక్కుల్ని వీళ్ళు దోపిడీ చేయడం కోసం ఇంకా హిందూ స్టేటస్ వాడుకుంటున్నారు. ఒకటి. రెండోది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ అనే ఒక పవర్ఫుల్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఆధారంగా హిందువుల మీద, లేకపోతే ఈ సమాజంలో వీళ్ళకి పడని వాళ్ళ మీద కక్ష సాధింపు కోసం ఆ స్టేటస్ కొనసాగించాలని వీళ్ళు కోరుకుంటున్నారు తప్ప వీళ్ళ కోరికలో ఏమాత్రం న్యాయం లేదు. రెండోది, ఇక్కడ ఈ మతం మారిన వాళ్ళు దళితుల్లో నుంచి ఎవరైనా సరే ఎస్సీల్లో నుంచి మతం మారితే బీసీసీలోకి వెళ్తారు, క్రిస్టియానిటీలోకి కానీ ఇస్లాంలోకి కానీ. కానీ ఇస్లాం సమాజం నుంచి దీని మీద ఎందుకు అంత వ్యతిరేకత రావట్లా? అలాగే ఇంకా మైనారిటీ మతాలు చాలా ఉన్నాయి, జొరాస్ట్రియన్స్ కానీ లేకపోతే జైన్స్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళెవరు ఎందుకు అసలు ఇష్యూ మీద టాపిక్ ఎప్పుడు గొడవ చేయట్లా? ఒక్క క్రిస్టియన్ సమాజం మీద ఎందుకు ఇంత పానిక్ అవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంత పానిక్ అవుతుంది అంటే ఈ దేశంలో మత మార్పిడి చేసే మాఫియా ఏదైనా ఉందంటే క్రిస్టియానిటీ మాత్రమే. బలవంతపు మత మార్పిడి చేస్తారు, ప్రలోభ పెట్టి మత మార్పిడి చేస్తారు, భయపెట్టి మత మార్పిడి చేస్తారు, లేకపోతే ఆశ పెట్టి మోసం చేసి మత మార్పిడి చేస్తారు. స్వస్థత ప్రార్థనలని, తొక్కల ప్రార్థనలు అని చెప్పేసి మత మార్పిడి చేస్తున్నారు. మీరు ఎన్ని ఇన్స్టాగ్రామ్లో చూడండి, యూట్యూబ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, ప్రతి వాడు గడ్డ గరిగిస్తానంటాడు, గుడ్డు గరిగిస్తానంటాడు, ఏంటంటో కొత్త కొత్త తిక్క భాషలన్నీ మాట్లాడితే దేవుడి భాష అంటాడు. ఇవన్నీ ఎవరు మోసం చేస్తున్నారు? ఆ పేదరికంలో ఉన్న, లేకపోతే వెనకబడి ఉన్న ఆ ఎస్సీ సమాజంలో ఉన్న వాళ్ళని ఎక్కువ మందిని చీట్ చేస్తున్నారు వీళ్ళు మాత్రమే ఇప్పుడు పానిక్ అవుతున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళకి అసలు రిజర్వేషన్స్తో కానీ లేకపోతే ప్రొవిజన్స్తో కానీ క్రిస్టియానిటీకి నిజంగా అవసరం కూడా లేదు. కారణం ఎందుకంటే ఈ దేశంలో ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా దళితుల అభ్యున్నతి కోసము వీళ్ళు ఏం చేస్తారు? క్రిస్టియన్స్, మాకు మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, మాకు చర్చి హాస్పిటల్స్ ఉన్నాయి, మేము హాస్టల్స్ పెట్టి పోషిస్తున్నాం అని చెప్తారు. ఆల్రెడీ ప్రభుత్వం చేయాల్సిన పనులు చాలా వరకు మేమే చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారుగా. మళ్ళీ రిజర్వేషన్స్ ద్వారా కూడా మళ్ళీ మీరే అందరికీ ఎందుకు చేయాలని చూస్తున్నారు మీ వాళ్ళకి? అంటే ఇంకొకటి, అంటే సబ్జెక్ట్ కరెక్ట్, నేను ఒకటే అంటే క్రిస్టియానిటీలో ఒక దళితులు లేకపోతే ఒక క్యాస్ట్ సంబంధించిన లేరండి. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ బీసీసీలోకి మాత్రం ఎస్సీల నుంచి కన్వర్ట్ అయిన వాళ్ళే ఉంటారండి. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ క్రిస్టియానిటీలో బీసీసీ అనేది ఒక నారోడ్ విండో. అది అందులో 2% ఓన్లీ 1% రిజర్వేషన్, 2% అనేది ఒక అఫీషియల్ డేటాలో అది వచ్చేసి ఉంది. బట్ క్రిస్టియానిటీ అని అంటే ఇప్పుడు మనకి నిన్న మాట్లాడుతున్న నేమ్స్ కానీ, ఎవరు మన మందకృష్ణ మాట్లాడుతున్నారు కానీ, క్రిస్టియానిటీలో పబ్లిక్గా మాట్లాడుతున్న వాళ్ళు అన్ని రకాల క్యాస్టులు, ముస్లిమ్స్ ఉంటారు, అన్ని రకాల క్యాస్ట్లు, అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు గ్లోబల్గా ఉంటారు అందులో. అది పెద్ద ఇది కాబట్టి, సో దాని గురించి వీ కెనాట్ ఈవెన్ సే ఎనీథింగ్. ఇక్కడ మనం అంటే దళితులు లేకపోతే ఎస్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఎస్సీ నేను ఒకటే అంటుంది ఏమంటే, ఎస్సీ 1950లో వీళ్ళు ఏ పాయింట్స్ బట్టి అణగారిన వర్గంగా రాష్ట్రపతి గుర్తించి వాళ్ళకి ఈ స్టేటస్ కల్పించాడో అది సడన్గా మారిపోలేదు. వాళ్ళు క్రిస్టియన్స్ అవటము, ముస్లిమ్స్ అవటం బట్టి
ఆ 1 to 8 పాయింట్స్ ఏమైతే ఉన్నాయో అవి అట్లానే ఉన్నాయి. వాళ్ళ సోషల్ కండిషన్స్ కానీ, వాళ్ళ పేదరికం కానీ, వాళ్ళ అవి అక్కడ అట్లానే ఉన్నాయి. వాళ్ళకి ఇవన్నీ అట్లా ఉన్నాయి. సో ఆ స్టేటస్ నువ్వు అందుకిచ్చినప్పుడు ఆ ప్రైమరీ క్వశ్చన్ ఒకటేనండి. అప్పుడు అంబేద్కర్ గారు జీవించి ఉండగానే ఈ తీర్పు వచ్చింది కదా, అంబేద్కర్ గారు మరి ఎందుకని ఈ ప్రొవిజన్ ని తీసేయాలి, లేకపోతే ఈ కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ని రీకాల్ చేయాలి, రివోక్ చేయాలి అని ఎందుకు అడగలేదు? ఆయన రిజర్వేషన్ పెట్టిన 10 years సబ్జెక్ట్ టు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కావాలనుకుంటే అన్నారు. సరే 75 ఏళ్ళు అయినా సరే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ 75 ఏళ్ళు కాదు, ఇంకో 75 ఏళ్ల దాకా కూడా కొనసాగొచ్చు. కాకపోతే దానివల్ల ఏం మార్పు వచ్చింది అనేది సపరేట్ డిబేట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, ఇది నిజంగా ఒకవేళ మత స్వేచ్ఛకి విఘాతం, ఆర్టికల్ 14 కి ఆర్టికల్ 15 కి విఘాతం అయితే గనక, విఘాతం అయితే గనక మరి అంబేద్కర్ గారు వారు జీవించి ఉన్న కాలంలో ఈ ఆర్డర్ ని ఎందుకు వ్యతిరేకించుంటారు? అంబేద్కర్ ఇస్ నాట్ ద ఓన్లీ, లైక్ అంబేద్కర్ ఇస్ నాట్ ద హోల్ ఎంటైర్ కంట్రీ. ఆ విధంగా మాట్లాడుకుంటే నేను అంటుంది ఏమంటే ఒకటే, ఇక్కడ ఏ లోటుపాట్లు బట్టి వాళ్ళకి ఎస్సీ స్టేటస్ ఇచ్చారు, వాళ్ళు క్రిస్టియన్ అవ్వగానే ఇమీడియట్గా ఆ లోటుపాట్లు ఏమి భర్తీ కాలేదు, వాళ్ళ పరిస్థితులు అట్లానే ఉన్నాయి. కాబట్టి ఆ ఎస్సీ స్టేటస్ తీసివేయటం అనేది అన్యాయం కదా. అదొకటే మాట. ఇక్కడ వాళ్ళ కండిషన్స్ ఏం మారలేదు. వాళ్ళు కోటీశ్వరులు కాలేదు, వాళ్ళ ఇల్లు ఊరు పొలిమేరుల నుండి ఊరు మధ్యలోకి రాలేదు, ఏం కాలేదు. వాటిని బట్టే నువ్వు ఎస్సీ స్టేటస్ ఇచ్చినావు. సో వాళ్ళు మత స్వేచ్ఛను ఇచ్చిన మతాలు మారారు కాబట్టి ఇక్కడ ఆ స్టేటస్ బుద్ధిస్టులకి కొనసాగించినట్టుగా ఇప్పుడు ఎందుకు కొనసాగించారు మీరు అన్నది. ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో అది అంతే ఉంది కాబట్టి దాన్ని ఎందుకు తీసేయటం అనేది మీ పాయింట్. అయితే స్వేచ్ఛ ఇచ్చిన ఇప్పుడు మారేది ఇచ్చారు కాబట్టి ఆర్టికల్ 25 ఇచ్చినావు, అరే ఈ కారణాలు బట్టి మీకు ఎస్సీ స్టేటస్ ఇచ్చినావు అని గుర్తించినావు. మారంగానే నేను ఇది తీసేస్తాను అనేది అది బ్లాక్ మెయిలింగ్ కదా, మారొద్దు అనే ఇండైరెక్ట్ మెసేజ్ పంపటం కదా. నువ్వు ఇందులో ఉండరా, సర్దుకొని ఇందులో ఉంటే నీకు ఉంటుంది, అది నువ్వు మారుతానంటే అది తీసేస్తాం కాదండి. కాదు ఇక్కడ మీరు అనిల్ గారు చెప్పి అక్కడ ఇచ్చిన స్వేచ్ఛ ప్రకారమే మారారు. ఒక పాయింట్ లో ప్రకారం మతం మారుతున్నారు. మతం అక్కడ ఉన్న రూల్ ప్రకారం మతం మారిన వీళ్ళ డిప్రవేషన్ ఎస్సీ ఇచ్చావు. మరి రెండో క్లాజ్ లో ఆ క్లాజ్ ని ఫాలో అయినప్పుడు రెండో క్లాజ్ లో ఉన్నది అది వర్తించదని రెండో క్లాజ్ లో ఉన్నది కూడా దాన్ని కూడా పాటించాలి కదండి. కాదండి, ఫస్ట్ క్లాజ్ లో మాకు మారే స్వేచ్ఛ ఉంది రాజ్యాంగంలో అన్నారు, ఓకే. ఆ క్లాజు కింద ఇంకో క్లాజ్ లో ఏముంది, మీరు మారితే ఇది వర్తించదు అని. దాన్ని కూడా గౌరవించాలి కదండి. అనిల్ గారు మీరన్న పాయింటే తీసుకుందాం. అక్కడ ఆ పాయింట్ ఇచ్చారు, దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అన్నారు. మరి కింద కూడా ఇంకో పాయింట్ ఉంది, ఆ పాయింట్ కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు బుద్ధులకి ఇస్తాం కానీ మీకైతే ఇవ్వము. అదేంది మళ్ళీ అదొక రకమైన అసమా. అదేమంటారు దాన్ని, బుద్ధిస్టులకి చెల్లుతుంది ఇది. మీరు మారండి, అందులో పోండి, అది మనం అంతా ఒకటే, మీరు అందులో కూడా మీకు ఇస్తాం. కానీ ఇందులోకి వస్తే మాత్రం మీకు ఇక్కడ ఎగ్గొట్టేస్తాం అనేదే కదా వివక్ష అనేది. సో ఇక్కడ డెఫినెట్గా ఎవరు నౌ ఫైటింగ్ దళిత్కి సంబంధించిన వాళ్ళ వీళ్ళు గట్టిగా ఖచ్చితంగా ఫైట్ చేయాలా. ఎస్సీ స్టేటస్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోవాలా. బట్ ఇన్ ద లాంగ్ టర్మ్ ఈ రిజర్వేషన్స్ని అనే దాన్ని కూడా దేశానికి అభివృద్ధి దిశలో, దేశానికి మేలు చేసే దిశలో వీటిని మోడిఫై చేయటము, లేకపోతే ఎఫిషియెంట్ సిస్టమ్స్ తీసుకొని వచ్చి రానున్న తరాలకి ఉపయోగపడేటట్టు క్యాస్ట్ బేస్డ్ అనేది తీసేసి మెరిట్ బేస్డ్ సొసైటీ నిర్మించే దశకి ఐ థింక్ ఆ రూట్ కి భారతదేశం వెళ్ళాలి అనేది ఖచ్చితంగా నేనైతే కోరుకుంటామండి. ఖచ్చితంగా అంటే క్యాస్ట్ బేస్డ్ క్యాస్ట్ అనేది తీసేయాలి భారతదేశంలో. ఎందుకంటే క్యాస్ట్ అనేది డిస్క్రిమినేషన్, అంటే ఇప్పుడు నేను మందకృష్ణ చెప్తున్నట్టు కూడా క్యాస్ట్ దాన్ని బట్టి వస్తున్నాయి కాబట్టి ఏ వ్యక్తి సిస్టమ్ తీసేసి ఏ వ్యక్తి అయితే ఈ కులానికి న్యాయం జరగట్లేదు, ఇప్పుడు బీసీసీలోకి మతం మారిన వాళ్ళని జరపడం అన్యాయం అని మాట్లాడితే కనుక అసలు కేటగరైజేషన్ ఆఫ్ క్లాసెస్ అంటే షెడ్యూల్డ్ కాస్ట్ని ఏబిసిడి అని వర్గీకరించడం ఏదైతే ఉందో మరి అది రాజ్యాంగ విరుద్ధం కదా, అది అన్యాయం అవదా? అది అన్యాయం కాదా? ఇప్పుడు మతం మారిన వ్యక్తులు కూడా హిందువులకు కేటాయించిన అదే రిజర్వేషన్స్ అనుభవిస్తుంటే జరుగుతుంది కదా. ఇప్పుడు షెడ్యూల్డ్ కాస్ట్ వర్గీకరణ ఎందుకు అడిగారు? మాదిగల కంటే కూడా మాలల జనాభా తక్కువ ఉంది, కానీ అవకాశాలు సమంగా పొందుతున్నారు కాబట్టి దానివల్ల మాదిగలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వర్గీకరణ చేసి మాదిగలకి ఎక్కువ రిజర్వేషన్ ఉండేలాగా అడిగారు. అంటే మీకు అంతర్గతంగా దానిలోంచి మీకు ఒక జాతికి అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళని వర్గీకరించి కొంచెం తక్కువ ప్రొవిజన్స్ పెట్టండి అని అడిగారు. ఇక్కడ హిందూ దళితులకు అన్యాయం జరుగుతుంది కదా,
మతం మారిన వాళ్ళ కారణంగా. కాబట్టి దీన్ని కూడా వర్గీకరణ చేసేసి వాళ్ళని క్రిస్టియన్ అంటే అని చెప్పి సపరేట్గా ఇంకొక సెక్షన్ పెట్టి వాళ్ళకి వెనకబడిన జాతుల్లోంచి వచ్చిన వాళ్ళకి అందరికి క్రిస్టియన్గా మారిన ప్రతోడికి బీసీసీ రాదు. ఎస్సీలోంచి ఎవరైతే మార్చబడ్డారో వాళ్ళకి మాత్రమే బీసీసీ ఇచ్చి వాళ్ళకి ఇంకా వెనకబడ్డ తరగతుల స్టేటస్ కంటిన్యూ చేస్తున్నారుగా. సార్ చెప్తున్నారు కదా, ఇప్పుడు వాళ్ళు మతం మారిన వెంటనే అద్భుతాలు జరగట్లేదని. అక్కడ కూడా గవర్నమెంట్ అద్భుతాలు జరిగిపోయి చెప్పట్లా, కానీ మతం మారిన వాళ్ళని కేటాయించబడ్డ తరగతుల్లో నుంచి క్రిస్టియన్ కమ్యూనిటీ అనే గ్రూప్లోకి మార్చారు, బీసీసీలోకి. ఇందులో అన్యాయం